మహాత్మా జ్యోతిరావు పూలే ఆదర్శపాయుడు టీజీఐఎస్సీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి మహాత్మా జ్యోతిరావు పూలే సమానత్వానికి శాశ్వత ప్రేరణ అన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే అందరికీ ఆదర్శప్రాయుడని, ఆయన అనుసరించిన మార్గం అందరికీ ఆచరణీయమని టీజీఐఎస్సీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన జయంత్యోత్సవాల్లో ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. ఈ సందర్భంగా చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి మాట్లాడుతూ పూలే 199వ జయంతి సందర్భంగా ఆయన త్యాగాలను, సమాజానికి చేసిన సేవలను స్మరించుకున్నారు. సైతాన్ జ్యోతిబాబుల ఆశయాలను ఈ సంవత్సరం మనం 200వ జయంతి స్టార్ట్ చేస్తాం. అంటే ఆ సంవత్సర కాలం అంతా ద్విశత జయంతి ఉత్సవాలు మనం చేసుకోవాలి. ఎందుకు చేసుకోవాలి? అజయ్ అండ్ గ్రూప్ కళాకారుల జీవితాలు సంగారెడ్డి జోగుపేట తర్వాత న్యూ బాయస్ ఉన్నారు. సదాశివపేట బాయస్ రండి. నెక్స్ట్ ఒకటి చేస్తారు కదా, ఉన్నారా? సంవత్సరాల మహాత్మా పూలే గారి జయంతి జరుపుకోవడం. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన జిల్లా లైబ్రరీ చైర్మన్ అంబేద్కర్ గారికి, మరి వీర యాదన్న గారికి, మిగతా అలాగే పూలే గారు కూడా ఆశీస్సులు మీ వెంట ఉండాలని కోరుకుంటూ, మరి మీ అందరికీ ఇప్పటి వరకు అనంతన్న సార్ గారు చెప్పినప్పటి నుంచి అంజన చెప్పే వరకు కూడా మీరందరూ కూడా చక్కగా విన్నారు. మరి చరిత్ర చెప్పినారు. మనం ఏం చేయాలి, సమాజంలో మనముండి ఏం చేయాలి అని కూడా మరి వీర యాదన్న గారు చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరి విషయాలు మీరు గ్రహించే ఉంటారు. తప్పకుండా మార్గంలో మీరు కూడా నడవాలని కోరుకుంటూ, మరి పూలే చరిత్ర మనం విన్నాం. మరి మన చరిత్ర కూడా ముందు తరాలకు ఇవ్వాలనే ఆలోచన ప్రతి ఒక్కరూ చేయాలి. పూలే గారు ఎన్ని కష్టాలు అని చిన్నప్పటి నుంచి ఎలా చేసిండ్రో మరి మనం కూడా అలా చేస్తూ మన చరిత్ర, ఇప్పుడు మహానుభావులు కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు అని చెప్పి ఎలా అయితే ముందుకు తీసుకెళ్తున్నారో మీరందరూ కూడా, మనమందరం కూడా ఆ విధంగా సమాజ సేవలో వెళ్ళాలని ప్రతి ఒక్కరిని కూడా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు ఈ వరకు నేను వచ్చిన, ఈరోజు ఈ మధ్యలో ఉన్న స్టేజ్ ఎక్కినా అంటే కూడా బీసీ సంఘాల వారు చేసిన కృషి, పూలే గారు చేసిన కృషి. మహాత్మా పూలేరావు గారు అంటే జ్యోతి ఎలా ఉన్నది, కాలిపోయినా బాధపడకుండా వెలుగునిస్తానని ఇతరులకని చెప్పడం, అది ఎంత ఆ పేరులోనే వచ్చింది. మరి మన పేరు కూడా మనం నిలబెట్టుకోవాలి కదా. జ్యోతిరావు పూలే కావచ్చు, మహానుభావులు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళు ఎట్లా కష్టపడ్డారు. మన కృషి, మన వంతు మనం ఏం చేయాలి. వచ్చినాం ఇప్పటి వరకు పెద్దలు చెప్పారు, దాన్ని వేసినామా, స్టేజ్ మీద కూర్చున్నామా, మీరందరూ వినాలని కాదు. మళ్ళా సంవత్సరం వరకు మీలో ఏదో ఒకటి, మరి మీలో ఉన్న ప్రతి నైపుణ్యాన్ని బయటికి తీసుకొచ్చి సమాజం కోసం మనమేం చేద్దామనేది ఆ కంకణం ఈరోజు కట్టుకోవాలని తెలియజేస్తున్నాను. ముఖ్యంగా విద్యార్థుల్లో మరి పూలే గారు మొదటి నుంచి కూడా చదువు చదువు అని చెప్తున్నారు. ఆయన చదివింది కాక భార్యను కూడా చదివి